ప్రభాస్ మన డార్లింగ్ గారు ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే కదా. ఏకంగా 3 పడవల ప్రయాణం చేస్తున్నాడు. ఒకవైపు కల్కి 2 షూటింగ్ చేస్తూనే ఇంకోవైపు ఫౌజీ సినిమాల లాస్ట్ పార్ట్ కంప్లీట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా గురించి చెప్పాలా? మోస్ట్ అవైటెడ్ సినిమా కాబట్టి సందీప్ అన్ని పక్కాగా అయ్యేటట్టు ప్లాన్ కూడా వేశాడు. అయితే ఇప్పుడు సడన్ గా ప్రభాస్ దురంధర్ దర్శకుడు ఆదిత్యతో కనిపించడంతో మళ్ళీ రూమర్స్ మొదలయ్యాయి. ఇంతకీ సంగతి ఏంటంటే, భారతీయ సినీ పరిశ్రమలో ఒక స్టార్ హీరో, ఒక స్టార్ దర్శకుడు కలిసి సినిమా చేయబోతున్నారనే వార్త బయటకు వస్తే చాలు అభిమానుల ఊహలకు రెక్కలు వస్తాయి. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తుల గురించి ఇలాంటి ప్రచారం జరిగితే ఇది క్షణాల్లో దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం అలాంటి న్యూస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంకా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్ గురించి స్ప్రెడ్ అవుతుంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రభాస్ తదుపరి ప్రాజెక్టు గురించి అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ముఖ్యంగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారనే ప్రచారం ఎక్కువగా కనిపిస్తుంది. కొందరు ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ఫైనల్ అయిపోయిందని, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని పోస్టులు చేస్తున్నారు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ వార్తల్లో పూర్తిస్థాయి నిజం లేదని తెలుస్తోంది. ప్రభాస్ ఆదిత్య ధర్ కలిసిన మాట నిజమే. ఇద్దరి మధ్య కొన్ని ఆలోచనలు, సినీ అంశాలపై చర్చలు జరిగిన విషయం కూడా వాస్తవమే. కానీ దానిని సినిమా ఒప్పందంగా లేదా కొత్త ప్రాజెక్టు ఖరారైనట్టుగా చెప్పడం మాత్రం సరైంది కాదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ కెరియర్ లో అత్యంత బిజీ దశలో ఉన్నారు. బాహుబలి తర్వాత ఆయన మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రతి సినిమా దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదల అవుతుంది. అందుకే ఆయన ఒకేసారి అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ లో ఆయనను పూర్తిగా కొత్త కోణంలో చూపించబోతున్నారని సమాచారం. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదే సమయంలో ఫౌజీ సినిమా షూటింగ్ కూడా కొనసాగుతుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభాస్ ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తున్నారు. యాక్షన్, భావోద్వేగాలు, దేశభక్తి అంశాలతో రూపొందుతున్న ఈ సినిమా కూడా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంపై కూడా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కనిపిస్తుంది. ఇక కల్కి 289880 సీక్వెల్ అయిన కల్కి 2 పనులు కూడా కొనసాగుతున్నాయి. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేయడంతో రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ స్క్రిప్ట్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రభాస్ కూడా ఈ ప్రాజెక్టుకు సమయం కేటాయించాల్సి ఉంది. ఇవే కాకుండా సలార్ ఫ్రాంచైజీలో రెండో భాగమైన సలార్ 2 కూడా లైన్ లో ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని మరింత భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొదటి భాగం ఇచ్చిన విజయాన్ని దృష్టిలో ఉంచుకొని రెండో భాగాన్ని ఇంకా గ్రాండ్ గా రూపొందించాలనే ఆలోచనలో ఉన్నారు. ఇన్ని భారీ ప్రాజెక్టులు వరుసగా ఉండటంతో ప్రభాస్ డైరీ ఇప్పటికే చాలా సంవత్సరాల వరకు బిజీగా ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిలో ఆయన కొత్త ప్రాజెక్టులకు వెంటనే కాల్ షీట్లు కేటాయించే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. అందుకే ఆదిత్య ధర్తో సినిమా ఇప్పుడే మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దర్శకుడు ఆదిత్య ధర్ కూడా ప్రస్తుతం తీరికలేని షెడ్యూల్తో ఉన్నారు. ఉరి, సర్జికల్ స్ట్రైక్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తర్వాత కూడా భారీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయనకు కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలతో ఇప్పటికే కమిట్మెంట్లు ఉన్నాయని సమాచారం. ప్రత్యేకంగా జియో స్టూడియోస్ తో ఒక భారీ ప్రాజెక్ట్ కు ఆయన ముందుగానే అంగీకరించినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే జీ స్టూడియోస్ కూడా ఆయనతో మరో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన కూడా ప్రస్తుతం పూర్తిగా బిజీగా ఉన్న దర్శకుల జాబితాలోనే ఉన్నారు. ఇటీవల విడుదలైన దురంధర్ 2 ది రివెంజ్ విజయం కూడా ఆదిత్య ధర్ పేరును మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లింది. ఓటీటీ వేదికపై విడుదలైన ఈ చిత్రం రికార్డుల స్థాయి వ్యూస్ అందిస్తూ ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన అందుకుంటుంది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఫ్రాంచైజీ ఇప్పటికే భారీ అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు రెండో భాగం కూడా విజయవంతం కావడంతో ఆదిత్య ధర్ మార్కెట్ మరింత పెరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రభాస్, ఆదిత్య ధర్ ఇద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందువల్ల ప్రస్తుతం వీరి కాంబినేషన్ గురించి వస్తున్న వార్తలను పూర్తిగా నిజమని చెప్పలేము. ఇప్పటి వరకు ఎలాంటి
ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అంతేకాదు పూర్తి స్థాయి కథ చర్చలు కూడా జరిగినట్లు సమాచారం లేదు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం మాత్రం సినీ వర్గాల్లో వినిపిస్తుంది. కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలు ప్రభాస్ ఆదిత్యధరను ఒకే ప్రాజెక్టులో కలపాలని ప్రయత్నిస్తున్నారట. ఇద్దరికీ అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఉండటంతో ఈ కాంబినేషన్ భారీ వ్యాపార అవకాశాలను సృష్టిస్తుందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే భవిష్యత్తులో ఈ కాంబో సాధ్యమయ్యే అవకాశం పూర్తిగా లేదని కూడా చెప్పలేం. I'm a king, but I fought for my saint. They call me a bad man, that's a good thing. Mama said. ప్రస్తుతం మాత్రం అభిమానులు సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి వార్తను నిజమని నమ్మకుండా అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే పెద్ద హీరోల విషయంలో ఇలాంటి రూమరు తరచూ వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని నిజమవుతాయి, మరికొన్ని ప్రచారంగానే మిగిలిపోతాయి.